ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కింద కేసు అయితే నమోదు చేశారు. A3గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేరుస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కాబట్టి ఈ కేసు ఎటువైపు వెళ్ళబోతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద యొక్క కేసు నిలబడుతుందా లేదా, ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని A3గా చేరుస్తూ దాఖలు చేసినటువంటి కేసు గురించి పూర్తి డీటెయిల్స్ వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది సాయిరామ్ గారు. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని A3గా చేర్చారు. ఏ లెక్కన A3గా చేర్చారు? అసలు ఈ కేసు పూర్తి వివరాలు ఏంటి? అసలు ఏ లెక్కన చేర్చారు అంటానికి దానికి ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం దానికి ఆన్సర్ చెప్పాలి, లేదా ఇప్పుడున్నటువంటి పోలీసులు ఎవరైతే దాన్ని దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి. ఏ సెక్షన్ కింద పెట్టారు, దీనికి ఆయనకి సంబంధం ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి దాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అంతేగాని ఇది ఎందుకు పెట్టారనేది మమ్మల్ని అడిగినా లేకపోతే వైఎస్ఆర్సీపీ మనుషులను అడిగినా దీనికి చెప్పేటువంటి అవకాశం లేదు. అయితే ఇది పూర్తిగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మంత్రి గనక ఆయన ఈగోని సాటిస్ఫై చేసుకోవటం కోసం, ఎదట వాళ్ళ మీద కక్ష సాధించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చుకోవటం కోసం, గతంలో ఆయనకి వైఎస్ఆర్సీపీకి మధ్యలో ఉన్నటువంటి తేడాని ఇంకోసారి బహిర్గతం చేసుకొని ఏదో నేను వాళ్ళ మీద చేయి సాధించాను, పట్టు సాధించాను అని చెప్పుకోవటం కోసం నమోదు చేసినటువంటి కేసుగానే దీన్ని పరిగణించాలి. ఈయన మీద హత్యాయత్నం జరిగింది అంటానికి రుజువేంటి? అసలు ఈయన మీద పెట్టినటువంటి గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి కేసు ఏంటి? రాజద్రోహం కేసు కదా. నాకు తెలిసినంతవరకు ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడు అని. కుట్ర పన్నేటట్టయితే ఈయన మీద హత్యాయత్నం చెయ్యాలి అని అంటే అందరికీ తెలిసేటట్టుగాను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన వ్యక్తిని కోర్టులో సబ్మిట్ చేస్తారా? ఏమో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది మీద హత్యా ప్రయత్నాలు, కొంతమంది చచ్చిపోవటం కూడా జరిగింది, మర్డర్లు కూడా జరిగినాయి. ఇవన్నీ చెప్పి చేస్తున్నారా? అట్లాగే ఆయన ఏదన్నా హత్యా ప్రయత్నం చంపేయాలి అని అనుకుంటే చెప్పి చేయాల్సిన పని గవర్నమెంట్ వాళ్ళు చేతులు పెట్టి లేకపోతే పోలీసులు దగ్గరే ఉండి చేసే ప్రసక్తి అట్లాంటివి ఉండదు అనుకుంటున్నాను నేను. మరి ఈయనకి అట్లాగనే ఎందుకు చేశారు? ఈయన కావాలని మరి ఎందుకు అలా చెబుతున్నాడు ఆయన గారికే తెలియాలి, రఘురామకృష్ణరాజు గారికే తెలియాలి. అయితే ఆ రాజద్రోహం సంబంధించినటువంటి కేసులో ఈయన అరెస్ట్ చేసినప్పుడు కోర్టుకి తీసుకెళ్తే కోర్టులో అన్ని వైద్య పరీక్షలన్నీ జరిపారు. వైద్య పరీక్షల్లో ఎక్కడా కూడా ఈయనకి దెబ్బలు ఉన్నట్టుగా కానీ లేకపోతే ఇతని మీద దెబ్బలకు సంబంధించిన గుర్తులు ఉన్నట్టుగా కానీ ఏ రకమైనటువంటి వాతలు కానీ ఇంకోటి కానీ ఎక్కడా కనపడలేదు. అదే మన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు డాక్టర్లు దాన్నే సర్టిఫై చేశారు. ఆ తర్వాత ఈయన యాంటిసిపేటరీ బెయిల్ దీనికి సంబంధించిన బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో చెప్పిన మాట ఇది. అప్పటిదాకా ఒక్కసారి కూడా నాకు కొట్టారని కానీ చేశారని కానీ ఎక్కడా చెప్పనటువంటి మనిషి సడన్గా హైకోర్టుకి బెయిల్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ చెప్పినటువంటి మాటలు వీళ్ళు నన్ను కొట్టారని చేశారని, విపరీతంగా చెప్పకూడని ప్లేసుల్లో కొట్టారని, హరికాళ్ళ మీద కొట్టారని, అసలు విపరీతం ఇట్లాంటి మాటలు ఇవన్నీ అక్కడ చెప్పిన మాటలు. ఆ తర్వాత దానికి వెంటనే హైకోర్టు కూడా స్పందించి ఈయనకి నిజంగా పోలీసులు ఈయన 3rd డిగ్రీ ప్రయోగించారా అనే దాని మీద వెరిఫై చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో కూడా ఇటువంటిది ఏమీ లేదు, పచ్చి అబద్ధం అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు వాళ్ళు కూడా దానికి సర్టిఫై చేశారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మాత్రమే అతను కుంటుకుంటూ వెళ్ళిన సందర్భం మీరు గమనించారు. కుంటుకుంటూ వెళ్ళాడు, ఏదో కొట్టేసినట్టు చేసినట్టు. కోర్టు అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది మనం చూసాం. ఇక్కడి నుంచి ఆ తర్వాత మళ్ళీ నాకు గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద నమ్మకం లేదు అని అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్మీ హాస్పిటల్లో ఇది మొత్తానికి ఆ హాస్పిటల్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో చేయించండి అని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే దాని ప్రకారం హైదరాబాద్లో ఈ ఆర్మీ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంటు టెస్టులు అన్నీ కూడా చేశారు. ఆ టెస్టుల్లో కూడా ఇవి ఆయనకు ఉన్నటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధికి సంబంధించిన మచ్చలే
తప్ప ఇవేవి కొట్టినట్టుగా ఎక్కడా కనపట్టలేదు. మచ్చలు ఉన్నాయి, ఈ మచ్చలు కూడా చర్మ సంబంధమైనవి అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఆ కేసులో ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా కోర్టుకి సహకరించండి అని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినా కూడా ఇవాళ వరకు ఆయన కోర్టుకి సహకరించాల. ఆ రోజు హైదరాబాద్ నుంచి ఎవరితో చెప్పకుండానే హాస్పిటల్ వర్గాలతో కూడా చెప్పకుండా వెనక డోర్లోంచి బయటికి వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాదులో ఫ్లైట్ ఎక్కేసి ఢిల్లీ వెళ్ళిపోయినటువంటి మనిషి తర్వాత మళ్ళీ ఎలక్షన్లప్పుడే మళ్ళీ ఆంధ్రాలో అడుగుపెట్టారు తప్ప ఈ 4 సంవత్సరాల కాలంలోనూ 4.5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఆంధ్రాలో అడుగు పెట్టలేదు. అటువంటి మనిషి ఆయనకి ఏం జరిగింది, కాళ్ళకి ఎక్కడ పోనీ ఇక్కడ కాదు ఇంకెక్కడన్నా ఢిల్లీలో ఆ కాళ్ళ వాపులకి ఇంకేమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నాడా? ఆ ట్రీట్మెంట్కి సంబంధించి కొట్టినట్టుగా కానీ ఆయన ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా కానీ ఏమన్నా రుజువులు, సాక్ష్యాలు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. అయితే ఇప్పుడు ఎందుకని చేస్తున్నారు అని అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవాలి. గవర్నమెంటు వాళ్ళది వచ్చింది. ఈ గవర్నమెంటులో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గుడ్డగాల్చి మీద వేసేయాలి. ఏదో హత్యా ప్రయత్నమే, మామూలుగా ఇది కూడా కాదు, హత్యా ప్రయత్నం చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమంటేనే చెప్పినట్టుగా వీళ్ళు హత్యా ప్రయత్నం చేసేసినట్టుగా ఏదో గుడ్డగాల్చి మీద వేసేస్తే ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోతుంది. ఆ తర్వాత కోర్టులో ఉంటుందా, నిలుస్తుందా, నిలవదా అనేది వంటిది కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు. నేను చెబితే ముందు ఎఫ్ఐఆర్ అంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి కూడా లేదు. పాత చట్టం ప్రకారం పాత ఐపీసీ తెలుసు, మీకు తెలుసు కదా పాత ఐపీసీ. ఇప్పుడు కొత్తగా మొన్న జూలై 1వ తారీఖు నుంచి కేంద్రం ఒక కొత్త సెక్షన్స్ని ఐపీసీ అని, సిఆర్పిసి అని, ఎవిడెన్స్ యాక్ట్ అని కొత్తగా యాక్షన్ తీసుకొచ్చింది. ఈ పాత చట్టాల ప్రకారం అయితే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ముందు ఆయన ఏం చెప్పారనే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేస్తే ఆ తర్వాత ఎంక్వైరీ అనేది చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం అయితే, అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ప్రకారం అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికే లేదు. ముందు ఈయన ఇచ్చిన కంప్లైంట్ నిజమా అబద్ధమా అనేది ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది నిజమే అని కానీ దీనికి సంబంధమైనటువంటి ఇది కొంత ఆధారాలు కొన్ని ఉన్నాయని కానీ తెలిసిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. మరి కొత్త నిబంధన ప్రకారం వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? కొత్త చట్టాలను పక్కన పెట్టేసి పాత నిబంధనల ప్రకారం ఐపీసీ ప్రకారమే కేసు రిజిస్టర్ చేశారా? మరి ఏ రకంగా వీళ్ళు చేశారంటానికి అధికారులకు తెలియాలి, ఇది చెప్పినానికి తెలియాలి, కంప్లైంట్ ఇచ్చినానికి తెలియాలి. ఇంతే తప్ప టోటల్గా ఇది మొత్తంలోనూ కూడా కక్ష సాధింపు చర్యలు, ఈగోని సాటిస్ఫై చేసుకోవటం, పాత గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ఒక రకమైన ద్వేషభావాన్ని ముందు పెట్టుకోవటం, ఇప్పుడు జనాల్లో ఇంకో రకమైనటువంటి సింపతిని కూడా పొందుదాం అనేటువంటి ఆలోచన ఏమన్నా ఉంటే ఉండుండొచ్చు. ఇంతే తప్ప ఈ కేసు మాత్రం కోర్టులో ఉండదు, నిలబడదు.